నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అతి మంచితనం కూడా కొన్నిసార్లు అస్సలు పనికిరాదు. మన మోదీ గవర్నమెంట్ శత్రువుల పట్ల మరీ అతి మంచితనాన్ని కనబరుస్తోంది. అది కూడా పాకిస్తాన్పై. ఆ దేశం చేసిన తప్పులన్నిటినీ మర్చి మళ్ళీ ఇంతకు ముందులాగానే సాగిపోదామా అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ సెలబ్రిటీల అకౌంట్లన్నిటినీ మన దేశం బ్యాన్ చేసేసింది. యుద్ధం టైంలో వీళ్ళంతా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారని, దీనివల్ల మన దేశానికి నష్టం వస్తుందనే కారణంతో ఈ దేశం అన్నిటినీ బ్యాన్ చేసేసింది. అప్పటి నుంచి చాలామంది అకౌంట్లు మన దేశంలో కనిపించలేదు. కానీ తాజాగా ఉన్నట్లుండి ఈ అకౌంట్లపై బ్యాన్ ఎత్తివేసినట్లయింది. అప్పటి వరకు కనిపించని అకౌంట్లన్నీ ఇటీవల కనిపించసాగాయి. వీటిలో పాకిస్తాన్కు చెందిన షాహిద్ అఫ్రిది, మావ్రా హోకెన్, యమ్నా జైదీ, హనియా అమీర్, ఫవాద్ ఖాన్తో పాటు అనేక మంది అకౌంట్లు ఉన్నాయి. దీంతో మోదీ గవర్నమెంట్కు ఏమైంది? ఆపరేషన్ సింధూర్లో అన్ని కారు కూతలు కూసిన పాకిస్తానీయుల అకౌంట్లను అంత త్వరగా అన్బ్యాన్ చేయడం ఏంటి? ఇది సమంజసమేనా అని ప్రశ్నించసాగారు. ట్విట్టర్లో అయితే నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. దీంతో గవర్నమెంట్ దిద్దుబాటు చర్యలకు దిగింది. వెంటనే అకౌంట్లన్నిటినీ మళ్ళీ బ్యాన్ చేసేసింది. టెక్నికల్ గ్లిచ్ వల్ల ఇలా అయిందని, అకౌంట్లన్నీ మళ్ళీ బ్యాన్ అవుతాయని గవర్నమెంట్ చెబుతోంది. దీంతో నిజంగానే ఇది టెక్నికల్ గ్లిచ్ వల్ల జరిగిందా, లేదా గవర్నమెంటే మళ్ళీ వెనకడుగు వేసిందా అనే డౌట్ వస్తోంది. అయితే ఈ విషయంలో టెక్నికల్ గ్లిచ్ అని గవర్నమెంట్ చెబుతూ ఉన్నా అది నిజం కాదేమో అని అనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ ముగిసి చాలా రోజులైంది కాబట్టి ఇక మెల్లిమెల్లిగా వాటిపై ఉన్న బ్యాన్ను ఎత్తివేయడానికి గవర్నమెంట్ ఈ పనిని సైలెంట్గా చేసేసిందన్న అనుమానం వస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు భారత్లో వేర్వేరు ప్లాట్ఫామ్లలో 18,000 పాకిస్తానీ అకౌంట్లను ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. 2025 మే 8న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021లోని పార్ట్ 2 కింద ఇచ్చిన సలహా మేరకే ఈ ఆంక్షలను విధించారు. రెండు దేశాల మధ్య ఆపరేషన్ సింధూర్ మొదలు కావడంతో పాకిస్తాన్కు చెందిన ఓటీటీ ప్లాట్ఫామ్లు, స్ట్రీమింగ్ సర్వీసులు, మధ్యవర్తులు, పాకిస్తాన్ నుంచి వచ్చే వెబ్ సిరీస్లు, సినిమాలు, పాటలు, ఇతర మీడియా కంటెంట్ను వెంటనే నిలిపివేయాలని సూచించింది. భారతదేశ సార్వభౌమత్యం, జాతీయ భద్రత, సమగ్రతకు సంబంధించిన ఆందోళనను ఈ సెక్షన్ స్పష్టంగా చెప్పింది. పబ్లిషర్లు, డిజిటల్ మధ్యవర్తులు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ అయితే టెంపరీగా బ్రేక్ పడింది. రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ కొనసాగుతుంది. అయితే వెంటనే వారి సోషల్ మీడియా అకౌంట్లను అన్బ్యాన్ చేయడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు అంత తొందర ఎందుకు వచ్చింది? పాకిస్తాన్ సోషల్ మీడియా వల్ల భారత్కు వచ్చే లాభమేమీ లేదు. నష్టమేమైనా వస్తే అది పాకిస్తాన్కే నష్టం కలిగిస్తుంది. ఆ దేశానికి భారత్ అతిపెద్ద మార్కెట్. పాకిస్తాన్లో తీసే వెబ్ సిరీస్లు, ఓటీటీ ప్లాట్ఫామ్లు, స్ట్రీమింగ్ సర్వీసులు మన దేశంలో ప్లే అయితేనే ఆ దేశానికి కొంత డబ్బులు వస్తాయి. లేకపోతే ఆ దేశం ఎన్ని వెబ్ సిరీస్లు తీసినా దండగే. ప్రతి ఏటా మన దేశ సినీ ఇండస్ట్రీ ద్వారా పాకిస్తాన్ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటోంది. ఇక సెలబ్రిటీలు, యూట్యూబర్ల గురించి అయితే చెప్పనక్కర్లేదు. మన దేశంలోని వాళ్ళు చూసే కంటెంట్ వల్లే వారికి భారీగా ఆదాయం వస్తుంది. అయినా కూడా వాళ్లకు సిగ్గుండదు. పాకిస్తాన్ వాళ్ళు కదా, అస్సలు సోయి ఉండదు. ఎవడైతే డబ్బులు ఇస్తాడో వాడికే మోసం చేసే బుద్ధి పాకిస్తాన్ వాళ్ళది. అందుకే పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత నుంచి భారత్ పైనే విషం చిమ్మడం స్టార్ట్ చేశారు. మనమే మనపై అటాక్ చేసుకున్నామని చెబుతూ వచ్చారు. దీంతో గవర్నమెంట్ వీరి అకౌంట్లను బ్యాన్ చేసేసింది. ప్రతి ఒక్కరిని పాకిస్తాన్ నుండి వచ్చే చిన్న కంటెంట్ కూడా రాకూడదని ఏకంగా 18,000 అకౌంట్లను బ్యాన్ చేసేసింది. అయితే మన దేశంలో ఉండే కొంతమంది విధవులకు మన దేశంపై ప్రేమ లేని దద్దమ్మలంతా వీరి అకౌంట్లను ఫాలో అవుతూనే వచ్చారు. కొంతమంది అయితే VPN ఆన్ చేసుకుని మరి వారి అకౌంట్లను ఫాలో అయ్యారు. మళ్ళీ ఈ పనిని సిగ్గు లేకుండా కామెంట్లలో మీరేం బాధపడకండి, మేము VPN ఆన్ చేసుకుని మిమ్మల్ని ఫాలో అవుతున్నామని చెప్పసాగారు. ఇలాంటి వెధవలను పక్కన పెడితే ఈ బ్యాన్ వల్ల పాకిస్తాన్ ఇండస్ట్రీ చాలా దెబ్బతింది. కొన్ని సమయాల్లో 70% లాస్ను చవిచూసింది పాకిస్తాన్. అందుకే మన దేశం బ్యాన్ చేసిన తర్వాత ఇండియన్ సినిమాలను, రేడియో సాంగ్స్ను కూడా పాకిస్తాన్ బ్యాన్ చేసేసింది. మన దేశంలోని కొంతమంది సెలబ్రిటీలను కూడా ఆ దేశం నిషేధించింది. దీనివల్ల మనకు కొద్ది వరకు నష్టం జరిగినా అసలు అది లెక్కలోకే రాదు. అయితే ఈ రెండు దేశాలు కొన్ని రోజులు ఈ బ్యాన్ను కంటిన్యూ చేశాయి. కానీ ఇండియాలో మాత్రం ఉన్నట్టుండి ఈ బ్యాన్ను ఎత్తివేసింది ఇండియన్ గవర్నమెంట్. దీంతో చాలామంది కోప్పడ్డారు. ఎందుకు ఇండియన్ గవర్నమెంట్ ఇలా చేసిందని క్వశ్చన్ చేస్తూ వచ్చారు. పాకిస్తాన్ చేసిన ఉగ్రవాద దాడిని అప్పుడే మర్చిపోయారా అని అడిగారు. దీన్ని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ కూడా తీవ్రంగా ఖండించింది. పహల్గామ్ బాధితుల కుటుంబాలకు ఇది అవమానకరమని పేర్కొంది. ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఈ సంఘం పూర్తిగా డిజిటల్ బ్లాకౌట్ పాటించాలని, ఆ దేశంతో ఉన్న సంబంధాలన్నిటినీ తెగదెంపులు చేసుకోవాలని డిమాండ్ చేసింది. 26/11, పుల్వామా, ఉరి, పహల్గామ్ వంటి ఉగ్రవాద దాడులను ప్రస్తావిస్తూ
ఆ దేశ కంటెంట్ను అన్బ్యాన్ చేయవద్దని కోరింది. దీంతో ప్రజాగ్రహాన్ని మోదీ గవర్నమెంట్ గుర్తించింది. టెక్నికల్ గ్లిచ్ వల్ల ఇలా జరిగిందని చెప్పి కవర్ చేసుకుని మళ్ళీ అన్నిటినీ బ్యాన్ చేసేసింది. నిజానికి 2019లో జరిగిన బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత కూడా మన దేశం ఇలానే అకౌంట్లను బ్యాన్ చేసిన మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అన్బ్యాన్ చేసేసింది. అది మంచితనం వల్ల ఇలా చేస్తోందని చాలామంది భావిస్తూ ఉన్నారు. నిజానికి మోదీ గవర్నమెంట్ కొన్ని విషయాలు సీరియస్గా ఉండటం లేదు. వాటర్ విషయంలో కూడా 2019లో ఇలాగే చేసింది. కొన్ని రోజులు సింధు వాటర్ను ఆపివేసి ఆ తర్వాత మళ్ళీ రిలీజ్ చేసింది. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ను కూడా ఉన్నట్టుండి ఆపివేశారు. యుద్ధం మరికొన్ని రోజులు అరౌండ్ ఒక 1 or 2 వీక్ కంటిన్యూ చేసి ఉంటే పాకిస్తాన్ను ఇంకా నాశనం చేసే అవకాశం ఉండేదని చాలామంది అనుకుంటూ ఉన్నారు. యుద్ధం లాంగ్ రన్లో మంచిది కాదు, కానీ జస్ట్ ఒక 4-5 డేస్ అయినా ఎక్స్టెండ్ చేసి ఉంటే బాగుండేదని చెబుతూ ఉన్నారు. అయినా కూడా వెంటనే సీజ్ ఫైర్కు ఒప్పుకుంది భారత్. అలా పాకిస్తాన్ పట్ల మోదీ చాలాసార్లు అతి మంచితనంతో వ్యవహరించారు. కానీ ఇది అస్సలు పనికిరాదని మోదీ గవర్నమెంట్ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశం దగ్గర ఎంత మంచితనంతో వ్యవహరించినా లాభం లేదన్న విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోలోని నరేటివ్ మీకు నచ్చినట్లయితే వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. దీంతోపాటు ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.